ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నేను ఈ సండే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటే నేను కొన్ని లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు. ఓన్లీ షార్ట్ వీడియోసే పెడుతున్నాను. అది కూడా ఒక 4 డేస్‌కి, 5 డేస్‌కి అలా అప్లోడ్ చేస్తున్నాననమాట. అంటే నాకు కుదరట్లేదు. అండ్ ఎందుకో కొంచెం ఒకలా ఉండింది. సో నర్వస్ ఫీల్ ఉండిందనమాట. అందుకని నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. కానీ మా సిస్టర్ బాగానే మోటివేట్ చేశారు. చెయ్యి అని చెప్పని, నీ సైడ్ నుంచి నువ్వు పుష్ చెయ్యి అని చెప్పారనమాట. సో అందుకనే మళ్ళీ నేను స్టార్ట్ చేద్దామని ఇంకా మళ్ళీ ఓకే చేసుకొని ఇంకా అట్లా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నాకు వచ్చేది ఒకే ఒక వీక్ ఆఫ్ సండే అనమాట. సో సండే నేను ఫుల్ డే రెస్ట్ తీసుకోవాలనుకుంటాను. కానీ అస్సలు అవ్వదు. నేను ఫ్రైడే నుంచి అనుకుంటాను నేను సండే ఫుల్ రెస్ట్‌లో ఉండాలి అని చెప్పని. కానీ అస్సలు కుదరదు. అలా మీరెవరైనా అనుకుంటారా? అట్లనే ఆ రెస్ట్ అంతా కొలాప్స్ అయిపోద్దా? నాకు కామెంట్ చేయండి. ప్రీవియస్ 3, 4 సండేస్ కూడా నేను విజయవాడ వెళ్ళడమో, లేకుంటే ఏదో ఒక బిజీ పని ఉండడమో అట్లా జరిగింది. సో ఈ సండే కూడా అలానే అయిపోయిందనమాట. మా మమ్మీ లేరు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళారు. అందుకే ఇంకా కుకింగ్ ప్రాసెస్ నాకొచ్చిందనమాట. కుకింగ్ డ్యూటీ. అండ్ నేను మటన్ కాజు కర్రీ చేస్తున్నాను. అండ్ పులావు. సో మటన్ కాజు కర్రీ చేసినప్పుడు మనం ఏవైనా కానీ ప్యూరీస్ యాడ్ చేస్తాం కదా. సో కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో టమాటో ప్యూరీ, లేకుంటే కాజు ప్యూరీ అండ్ కోకోనట్ ప్యూరీ అట్లా ప్యూరీస్ యాడ్ చేస్తాం కదా. అలాంటప్పుడు మనం మటన్ కానీ చికెన్ కానీ ఉన్న వాటర్తోనే బాగా కుక్ అయిపోవాలన్నమాట. సో డ్రైగా అయిపోవాలి కర్రీ అంతా. డ్రై అయినాక అప్పుడు మనం ఈ ప్యూరీస్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు. సో కొంతమంది మొత్తం కలిపేసి వండేస్తారు కదా. అప్పుడు మనం ఆ ఫ్లేవర్ని మిస్ అవుతామన్నమాట. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ పలావ్ వండేటప్పుడు కూడా 1 టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తాను నేనైతే. అప్పుడు చాలా బాగుండిద్ది టేస్ట్. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కానీ వండేటప్పుడు ఇలాంటి ఒకటి ఈ టిప్ని ఫాలో అవ్వండి. చాలా బాగుండిద్ది అనమాట. చాలా యమ్మీ టేస్ట్ వస్తుంది. మేము ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాం అనమాట. అప్పటికే అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు ఎట్లా వస్తుంది టేస్ట్ అని. కానీ నేను చెప్పలేదు. ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెయ్యి కూడా అందరూ ఫస్ట్ తాలింపులో వేసేస్తారు. అలా వేయొద్దు. పైన వేసుకుంటే అప్పుడు బాగుండిద్దనమాట. అండ్ మా సిస్టర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. నాకు అరుణ్ ఐస్ క్రీమ్స్లో లవ్ సింబల్ ఉండిద్ది కదా, అది బాగుండిద్ది. పైన వైట్ చాక్లెట్ అండ్ లోపల స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండిద్ది. మా రిషిని అడుగుతున్నాను కావాలా అని. అడిగాడు. వాడికి ఇష్టం ఉండదనమాట. అది అప్పచ్చలాగా అయిపోయింది, ఆమ్లెట్ లాగా. సో అది మెల్ట్ అయిపోయింది అనమాట. అందుకని వాడికి నచ్చలేదు. అండ్ తూనీగలు తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో తూనీగలు చూసాము మా విండో దగ్గర. అవి ఆడుకుంటున్నాయి అనమాట. వాడికి తెలియక పాపం వాటిని కొడతా ఉన్నాడు వాడు, కాక్రోచ్ టైప్ అనుకొని. సో వాటిని తీసుకొని వాడిని నాకు సేపు ఆట పట్టించాను అనమాట. నాకు వాడంటే చాలా ఇష్టము. ఎందుకంటే వాడిలో నాకు మా డాడీ కనిపిస్తాడు. సో అందుకని నాకు వాడంటే ఎక్కువ ప్యాంపరింగ్ నేనే చేస్తానన్నమాట మా ఇంట్లో వాడిని. ఇంకా అందరూ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. వాళ్ళ మమ్మీ అయితే ఇంకా స్ట్రిక్ట్ ఉండిద్ది. సో నేనేననమాట వాడిని ఎక్కువ ప్యాంపరింగ్ చేసేది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 1 టౌన్ వెళ్ళాను అని చెప్పని. సో అప్పుడు నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవే నేను ఫేషియల్ తెచ్చుకున్నా. డాక్టర్ రషీల్డ్ చాలా బాగుండిద్ది ఈ ప్రోడక్ట్. నేను ప్రీవియస్గా మిక్స్డ్ ఫ్రూట్ వాడాను. ఇప్పుడు వైట్నింగ్ తెచ్చుకున్నాను అనమాట. డీ ట్యాన్ ప్యాక్ ఏమో డీ ట్యాన్ తీసుకొచ్చుకున్నాను. రిమైనింగ్ అంతానేమో స్కిన్ వైట్ తీసుకొచ్చుకున్నాను అనమాట. వైట్నింగ్ చాలా బాగుండిద్ది ఈ ప్రోడక్ట్. అసలు నాకు చాలా సెట్ అయింది. నా ఫ్రెండ్స్, కొలీగ్స్ కొన్ని చెప్పడం వల్ల నా ఫేస్ అంతా ఖరాబ్ చేసుకున్నాను. సో ఒక అక్క చెప్పారనమాట, డెర్మటాలజిస్ట్. నేను ఇంక అప్పటి నుంచి అదే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా బయటకు వెళ్దామని చెప్పని ఫ్రెండ్ వచ్చిందనమాట. అలా బయటకు వెళ్దామని ఇంకా రెడీ అయిపోతున్నా. ఇంకా ఫేస్కి నేనేం రాసుకోలేదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఇంకా కాజల్ మాత్రం కంపల్సరీగా పెడతాము మా సిస్టరు నేను. అది లేకపోతే నా కళ్ళు ఎందుకో స్ట్రైన్ అయిపోయినట్టు, ఇచ్చింగ్ సెన్సేషను అలా ఉండిద్దనమాట. అందుకని నేను కన్ఫామ్‌గా పెడతాను. అండ్ వర్షం వచ్చినప్పుడు ఎందుకో నాకు చెట్లు ఒరిజినల్ గ్రీన్ బయటకు వచ్చిద్ది అనిపిస్తుంది. నాకు అంటే ఆ గ్రీన్ అట్రాక్ట్ చేసిద్ది. అలా మీకు ఎవరికైనా అనిపించిందా నాకు కామెంట్ చేయండి. నాకైతే ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి అనిపించిద్ది అనమాట. ఇంకా అట్లా బయటకు వెళ్తున్నాము ఈవినింగ్ టైము. ఈ వర్షంలో అసలు తడవకూడదు, ఫీవర్ వస్తుంది అని అంటారు. సో అయినా కానీ ఇంకా వినలేదనమాట. అంటే లైట్గా ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంది. ఇంకా అయినా కానీ ఆగలేదు. ఇంక అట్లా వెళ్ళామన్నమాట. ఇలాంటప్పుడు బయటకు వెళ్ళకపోతే ఇంక తర్వాత వెళ్ళలేము అని చెప్పని.
ఇంకా అంటే రోడ్లు కూడా చాలా నీట్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ ఓవర్గా ఏం పడట్లేదు అనమాట. నా నా లెన్స్ మీద ఐ డ్రాప్ పడిందనమాట, అందుకే అంత బ్లర్ అయిపోయింది. ఈ ఊరు ఈ మధ్యకాలమే బాగా డెవలప్ అవుతుంది. సో అంటే నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది నేను షిఫ్ట్ అయ్యి ప్రాపర్గా. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. ఈ అవతారంలో మా అమ్మగారిని చూస్తే మామూలుగా ఉతికి ఆరేసిద్ది, ఎందుకంటే అసలు వర్షంలో తడవనీయదు, జలుబు చేసిద్ది అనమాట. ఫీవర్ కూడా వచ్చిద్ది, నాకు అసలు సెట్ కాదు ఇట్లాంటి వాతావరణం. అండ్ ఈ టెంపుల్ రీసెంట్గానే దాన్ని ఫినిష్ చేశారు. నేను ఈ ఊరికి వస్తూ పోతుండు 3.5 years అవుతుంది. సో అప్పటి నుంచి అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంక ఇప్పుడే రీసెంట్గా ఫినిష్ చేశారనమాట. ఇంకొక టెంపుల్ కూడా ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అది కూడా ఆంజనేయ స్వామి టెంపుల్, అది కూడా మంచిగా ఉందన్నమాట. అంటే ఇంకా పూర్తవలేదు, సో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. అదంతా ఒక్కొక్క సైడ్ అంతా మబ్బుగా, ఇంకొక సైడ్ అంతా నార్మల్గా ఉండిందనమాట. ఒక ఒక వింగ్ సైడ్ ఏమో ఒకలా, ఒక వింగ్ ఇంకొకలా ఉండింది. సో అట్లాంటి క్లైమేట్ ఉంటే చాలా బాగుండిద్ది కదా, నాకు చాలా ఇష్టం ఇలాంటి క్లైమేట్. నర్సరీకి వెళ్దాం అనుకున్నాము, ఇంకా అక్కడ క్లోజ్ చేశారనమాట వర్షానికి, అందుకని ఇంకా అక్కడ నుంచి బ్యాక్ అయిపోయామన్నమాట. అది ఊరికి ఎండింగ్లో ఉండిద్ది అనమాట. సో ఇంకా అలా వెళ్ళి ఇంకా బ్యాక్ వచ్చేసాము. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. సో ఇంకా అందుకే తను కూడా ఫ్రీగానే ఉన్నారనమాట. ఈ ఊర్లో కొత్తగా రాయల్ బేకరీ అని ఒకటి ఓపెన్ చేశారు, అది కూడా మొన్న సండేనే ఓపెన్ చేశారనమాట. సో ఒకసారి వెళ్ళాము, చాలా అంటే చాలా బాగుంది. నాకు లోపలంతా ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది. నేను విజయవాడ, గుంటూరులో చూసిన బేకరీస్ కన్నా ది బెస్ట్ అనిపించింది నాకైతే. కానీ పెట్టినవాడు గుండె ధైర్యానికి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంత చిన్న విలేజ్లో ఇంత హైయర్గా పెట్టాడంటే అసలు చాలా అంటే చాలా, అసలు వాడికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. ఇంటీరియర్లో సిట్టింగ్ ప్లేస్ కానీ ఇంకా చాలా బాగా నచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుండింది అనమాట. మేము చికెన్ పిజ్జా తిన్నాము, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా చాలా బాగుందనమాట. అంటే కొంతమంది అనుకుంటారు ఇంత చిన్న విలేజ్లో పెడితే ఎలాగా రన్ అవుతుందా లేదా అని చెప్పని, కానీ తను పెట్టాడనమాట. ఒక 10 మెంబర్స్ మేబీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 10 బిలో వాళ్ళు, అలాంటి వాళ్ళు బర్త్డే పార్టీస్ అట్లా చేసుకోవచ్చు అని కూడా తను అరేంజ్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి రాయల్ బేకరీస్. అండ్ చాలా బాగుందనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే పార్టీస్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు, ఒక 10 బిలో మెంబర్స్ వరకు మాత్రమే. ఇది నా సండే వ్లాగు. నేను ఈ సండే అంతా ఇదనమాట నేను చేసిన బిజీ పని. ఇంకా అంతే ఈ వీడియో. ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టాలి, నా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని. ఇంకా అంతే వీడియో. బాయ్ బాయ్.